అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు రహస్యం కావాలి. రచన కురుమద్దాలి విజయలక్ష్మి గారు. చదువుతున్నది దేవి. సాయంత్రం 6 గంటల సమయం. స్ట్రీట్ లైట్స్ వెలిగాయి అప్పుడే. రంగూన్ బజారు ఆ వెలుగులో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఉండి ఉండి తుప్పర పడుతోంది. అయినా షాపులు కెట్టకెట్టలాడిపోతున్నాయి. బజార్లో జనం, షాపుల్లో జనం నేల ఈనినట్లుగా ఉన్నారు. రెయిన్ కోట్ ధరించి, చప్పుడు చేయని మెత్తని బూట్లు, తలపై ఈవినింగ్ హ్యాట్, చేతిలో బరువుగా ఉన్న సూట్ కేస్. వేగంగా ముందుకు అడుగులేస్తున్నాను. ఎవరైనా నన్ను గమనిస్తారేమో అని టోపీ ముఖం మీద లాక్కొని తల వంచుకొని ముందుకు సాగాను. అరగంట నడిచి చిన్న సందులోకి ప్రవేశించాను. పేరుకి చిన్న సందైనా జనం రాకపోకలు ఎక్కువగానే ఉన్నాయి. చైనావాడు నడుపుతున్న చిన్న హోటల్ ఎక్కడో అని గమనిస్తూ 10 అడుగులు వేశానో లేదు, ఆ హోటల్ కనపడింది. హోటల్ ముందున్న మెట్లెక్కి హోటల్లోకి ప్రవేశించాను. హోటల్ అంత రష్గా లేదు. నన్ను చూస్తూనే బట్లర్ చకచకా నా దగ్గరకు వచ్చాడు. రండి సార్, మీకు కావాల్సినవి వేడివేడిగా ఉన్నాయి అన్నాడు వినయంగా. చేతి నిండా పనిలేని బట్లర్ని చూస్తుంటే హోటల్ పరిస్థితి అంతంత మాత్రంగా నడుస్తోందని తెలిసిపోతోంది. నాకేం అక్కర్లేదు అన్నట్లు చిరునవ్వుతో తల అడ్డంగా తిప్పాను. నేనెందుకు వచ్చానో బట్లర్కి అర్థం కాలేదు. అయోమయంగా చూచాడు. అర్జెంటుగా మేనేజర్ని కలుసుకొని మాట్లాడాలి. ఆ కౌంటర్లో ఉంది. హోటల్ మేనేజరేనా? అవును, అతనే మేనేజర్, ఓనరు, సమస్తం అతనే అన్నాడు బట్లర్ నన్ను కింద నుంచి పైదాకా పరీక్షగా చూస్తూ. అతడి పేరు వాంగ్ యీ చూ. థ్యాంక్స్. గబగబా కౌంటర్ వైపు నడిచాను. నేను బట్లర్ మాట్లాడడం అంతవరకు గమనిస్తున్న వాంగ్ యీ చూ నన్ను చూడనట్లు ముఖం పక్కకు తిప్పేసుకుని నిటారుగా కూర్చున్నాడు కుర్చీలో. మిస్టర్ వాంగ్ యీ చూ, అర్జెంటుగా రూమ్ కావాలి అని అన్నాను. మా హోటల్లోని మొత్తం రూమ్స్ 10. ఆ 10 ఎప్పుడో ఫిలప్ అయిపోయాయి. సారీ సార్, మరో చోట ప్రయత్నించండి. అర్జెంట్ పని. ముందే చెప్పాను కదా, నేను ఎప్పుడు ఈ ఊరు వచ్చినా పెద్ద హోటల్స్లోనే దిగుతాను. కానీ ప్రస్తుతం ఒక మారుమూల ఉన్న చిన్న హోటల్లో చిన్న గది ఉంటే చాలు అన్నట్టు మీ హోటల్లో రూమ్ రెంట్ ఎంత? రోజుకు 5. దీర్ఘంగా ఆలోచించినట్టు మొహం పెట్టి, ఈ విషమ సమస్య నుంచి తప్పించుకోవడం ఎట్లా అబ్బా అన్నట్టు ముని పంటితో పెదవి కొరుకుతూ నొసలు ముడివేశాను. వీడు ఎలాంటి రకము అని వాంగ్ యీ చూ నన్నే గమనిస్తున్నాడు. మిస్టర్ వాంగ్ యీ చూ, రోజుకి 25 ఇస్తాను. రూమ్ చూడండి. రూమ్ ఇరుకైనా పర్వాలేదు, సర్దుకుపోతాను. రోజుకి 25? నోరు తెరిచాడు వాంగ్ యీ చూ. 25, అక్షరాల 25 ఇస్తాను. వాంగ్ యీ చూ ముఖంలో బాధ చోటు చేసుకుంది. ఒకే ఒక రూము 4 రోజుల నుంచి ఖాళీగా ఉంది. గంట క్రితమే ఒక అతను వారం రోజులకు బుక్ చేసుకున్నాడు. మీరుండేది ఎక్కడ? మేడ మీద, కింద హోటల్, పైన మేముండే హౌస్. రోజుకి 50 ఇస్తాను. మీరుండే హౌస్లో చిన్న గది ఉంటే ఇవ్వండి. సరిగా 1 నెల మాత్రమే ఉంటాను. అవసరం, అర్జెంట్. అవసరం, అర్జెంట్ అన్న మాటలు నొక్కి పలుకుతూ అన్నాడు. వాంగ్ యీ చూ ఆలోచనలో పడ్డాడు. నెలకి ఎంత పెద్ద మొత్తం అవుతుందో ఆలోచించి లెక్కలు వేశాడు. చాలా పెద్ద అంకె కళ్ళ ముందు కదలాడింది. వెంటనే దీనిలో ఏదైనా మోసం ఉంటుందా అని చిన్న అనుమానం ప్రవేశించింది. వాంగ్ యీ చూని పరిశీలనగా చూస్తున్న నాకు అతని మనస్తత్వం బాగా అర్థమైంది. డబ్బు మనిషి. నాకు కావాల్సింది కూడా అదే. అర్జెంట్ అన్న మాట మీకు అనుమానం కలిగించి ఉంటుంది, అవునా? వాంగ్ యీ చూ కళ్ళలో గుచ్చి చూస్తూ అన్నాను. అబ్బెబ్బే, అదేం లేదు. మీకు తప్పక రూమ్ కావాలి అంటున్నారు. నాకు కూడా ఇవ్వాలనే ఉంది. ఎలానా అని ఆలోచిస్తున్నాను. పైన మేముండేది 4 గదులు. సామాన్లతో నిండి ఉంటాయి ఆ గదులు 4. మీరెంతమంది ఉంటారు? నేను, నా వైఫ్. సామానే ఎక్కువ. మీరేం చెప్పొద్దు. మీరిరువురే కాబట్టి ఎలాగో అలా 1 నెల సర్దుకోండి అంటూ సూట్ కేస్ కొద్దిగా తెరిచాను. వాంగ్ యీ చూ చూపులు తెరచిన నా సూట్ కేస్ వైపు పడ్డాయి. సూట్ కేస్ నిండా కొత్త రూపాయల నోట్ల కట్టలు, మేలి ముత్యాల హారం, విలువైన రత్నాలు 2 ఉన్నాయి.
సూట్ కేస్ మూత కొద్దిగా తెరిచినా సూట్ కేసులో ఏముందో చూసే ఉంటాడు. ఈ విషయం నేను గమనించాను. వాంగ్ యీ చూ చేతిలో అడ్వాన్స్ అంటూ 4 పెద్ద కాగితాలు సరికొత్తవి పెట్టాను. ఇప్పుడే వస్తాను అంటూ పక్కనే ఉన్న మేడ మెట్లకేసి వెళ్ళి వేగంగా మెట్లెక్కుతూ పైకెళ్ళాడు వాంగ్ యీ చూ. నా సంభాషణ ఎవరైనా విన్నారా, నన్నెవరైనా గమనిస్తున్నారా అని నలువైపులా చూశాను. ఎవరి దోవన వారు తినడం తాగడంలో మునిగిపోయి ఉన్నారు. తృప్తిగా శ్వాస పీల్చుకున్నాను. తుప్పర్లు పడుతున్న వాన పెద్దదైంది. వాంగ్ యీ చూ నిరాశగా అతి నెమ్మదిగా నడుస్తూ వచ్చాడు. కౌంటర్ వద్దకు రాగానే తల వంచుకొని నా నోట్లు నా చేతిలో ఉంచుతూ, సారీ, రూమ్ ఇవ్వడానికి నా వైఫ్ ఒప్పుకోవడం లేదు. కానీ ఆర్ధోక్తిగా ఆగిపోయాడు. సంకోచించొద్దు, చెప్పండి, ఆతృతగా అడిగాను. నా వైఫ్ సంగతి మీకు తెలియదు. అనుమానం పెద్దమ్మ పెద్ద పెద్ద హోటల్స్కి ఇచ్చే ఛార్జీలు ఇచ్చి మన ఇంట్లో ఉంటాను అంటే ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. మీరేమో ఆ హోటల్లో పడి ఉంటారు. మన ఇంట్లో గది ఇవ్వడం అంటే ఆలోచించాల్సిన విషయం. అతను అంతగా ప్రాధేయపడుతున్నాడు అని అంటున్నారు కాబట్టి అడ్వాన్స్ ఇచ్చిన డబ్బు వదులుకొని ఏ రోజుకు ఆ రోజు 1 గంట కూడా ఆలస్యం చేయకుండా డబ్బు ఇస్తాడేమో కనుక్కోండి అని అంది. మీ అవసరం కొద్దీ ఇప్పటికే రూమ్ రెంట్ ఎక్కువగా ఇస్తున్నారు. ఇంకా అడ్వాన్స్ వదులుకోమంటే ఏం బాగుంటుంది చెప్పండి. నా వైఫ్ సంగతి చెప్పా కదా, మొండిది, ఆశ ఎక్కువ. దయచేసి మరొక హోటల్లో ప్రయత్నించండి అన్నాడు వాంగ్ యీ చూ. నా మనసు తేలికపడింది. మనం చాలా తేలిగ్గా తీసుకునే విషయాలు ఆడవాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. రూపాయి వస్తే మనం సంతోషపడిపోతాం. ఆడవాళ్లకు రూపాయి ఇచ్చే చోట 5 రూపాయలు వచ్చినా తృప్తి పడరు. సిల్లి, అడ్వాన్సు తిరిగి ఇవ్వక్కర్లేదు. తొందరగా రూమ్ ఖాళీ చేయించండి. కాస్త విశ్రాంతి తీసుకోవాలి. చేతిలో ఉన్న నోట్లు వాంగ్ యీ చూ ముందు ఉంచాను. వాంగ్ యీ చూ ముఖం వికసించింది. అలా చైర్లో కూర్చోండి, మీకు కావలసినవి తెప్పించుకొని తినండి. గది ఖాళీ చేయించమని చెప్పి వస్తాను అన్నట్లు. మీ పేరు? పనికర్. పేరు చెప్పి సూట్ కేసు అందుకుని చైర్ దగ్గరికి నడిచాడు. వాంగ్ యీ చూ కౌంటర్ వద్ద వేరే మనిషి నుంచి మేడపైకి వెళ్ళాడు. హోటల్లో స్థానం సంపాదించాను, పర్వాలేదు అనుకున్నాను. బేరన్ని పిలిచి స్వీటు హాట్ తెమ్మని పురమాయించాను. టిఫిన్ తినడం పూర్తయింది. వేడి టీ చప్పరిస్తున్నాను. వాంగ్ యీ చూ వచ్చాడు. గది ఖాళీ అయింది. రండి పైకెళ్దాం అన్నాడు. చూ ముందు వెనక నేను మెట్లెక్కి నా కోసం ఏర్పాటు చేసిన రూమ్లో ప్రవేశించాను. రూమ్ చిన్నదైనా బాగుంది. ఆ రూమ్ అంత క్రితం సామాన్తో నిండి లేదని రూమ్ చూస్తూనే గ్రహించాను. చిన్న మంచం, ఒక చైర్, స్టూల్ మీద మంచినీళ్ల కూజ, డ్రెస్సింగ్ టేబుల్, వంకెన వేలాడుతున్న టర్కీ టవల్, రూముకి అందమైన కర్టెన్ వేలాడుతున్న చిన్న కిటికీ. అన్ని విధాలుగా నాకు అనువుగా ఉంది ఆ రూమ్. నా కోసం శ్రమపడి నీట్గా రూమ్ ఇచ్చాడు. థ్యాంక్స్ అన్నాను కోటు విప్పుతూ. దాందే ఉంది, మీరు డబ్బు పెట్టారు. ఏమాత్రమైనా శ్రమపడి రూమ్ సర్ది ఇవ్వకపోతే మా మాట పోదా? స్త్రీ కంఠం విని గుమ్మం వైపు చూశాను. నా వైఫ్ చుంగ్ చాంగ్, శ్రమంతా ఆమెదే అన్నాడు చూ. చూ భార్య చుంగ్ చాంగ్కి 30 ఏళ్ళైనా ఉంటాయి. ఆమెని అందగత్తలతో పోల్చవచ్చు. చూ మాత్రం చూడటానికి వృద్ధాప్యం మీద పడిన వాడిలాగా కాస్త వంగి కళ్ళ కింద ముడతలు పడి వికారంగా ఉంటాడు. చాంగ్ దృఢంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంది. చాంగ్ చూకి తగ్గ భార్య కాదు అని అనిపించింది. ఆ రాత్రికి నాకేం అవసరం లేదు. దండిగా టిఫిన్ తిన్నాను. అలసిపోయానేమో, నిద్ర ముంచుకొస్తోంది, పడుకుంటానే, తెల్లవారిందాకా లేపకండి, నేనే లేచి గదిలోంచి బయటకు వస్తాను అన్నట్లు మీకు మళ్ళీ శ్రమ కలిగిస్తున్నాను. నా సైజు కొలతలు చెప్తాను. రేపు ఉదయం 10 లోపలనే నేను చెప్పినటువంటి డ్రెస్సులు ఖరీదైనవి రెడీమేడ్ షాపులో తెప్పించి ఇవ్వండి. డబ్బు గురించి ఏమీ ఆలోచించొద్దు, ఎంతైనా సరే ఇచ్చేస్తాను. అన్నట్టు ఇంకొక విషయం, సాధారణంగా నా గది విడిచి బయటికి రాను. ఎప్పుడైనా ఓసారి నా ఇష్టం వచ్చినప్పుడు అలా బయటికి వెళ్ళొస్తాను. మీల్స్కి, టిఫిన్కి మాత్రం కిందకి వచ్చి వెళ్తూ ఉంటాను. ఓకే? నాకు కావలసింది రూమ్, మీకు కావాల్సింది మనీ అని చెప్పవలసింది ఏమీ లేదు. గుడ్ నైట్ అన్నాడు నోటి వద్ద
చిట్టుకేసుకుంటూ ఆవలించి చూ చూ భార్య చాంగు ముఖాముఖాలు చూసుకున్నారు. గుడ్ నైట్ గొణుగుతూ అని చూ చాంగు బయటికి వెళ్ళిపోయారు. తలుపులు వేసి గడియలు బిగించాను. నేను తెచ్చిన సూట్ కేసు తలగడ పక్కనే ఉంచాను. లాగు జేబులో ఉన్న పిస్టల్ బయటికి తీశాను. తలగడ కింద దాచాను. మంచం ఎక్కి తలగడ మీద ఒక చెయ్యి మడిచి చేతి మీద పడుకున్నాను. చాంగు చూలు డబ్బు మనుషులు, ఎహపై నా చేతిలో మనుషులు. అయినా నా జాగ్రత్తలో నేను ఉండాలి. మేకప్ బాక్సు నా సూట్ కేసులో ఉంది. దుస్తులు చూ చేత తెప్పించుకుంటాను. ఇంకేం కావాలి? చాంగు ఆవలిస్తే పేగులు లెక్కబెట్టేటట్టు ఉంది. జాగ్రత్తగా ఉండాలి. నేనున్న పరిస్థితి అలాంటిది. ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. ఉదయం వాంగి చూకి 1500 ఇచ్చాను. రకరకాల డ్రెస్సులుగాక అవసరమైనవి కొన్ని లిస్ట్ రాసిచ్చి తెప్పించుకున్నాను. ముఖ్యంగా నా రూమ్కి వేసుకోవడానికి గోద్రేజ్ తాళం కప్ప కూడా ఆ లిస్టులో ఉంది. మార్నింగ్ టిఫిన్కి కిందకి వెళ్ళలేదు. మంచం మీద నుంచి లేవకుండానే టీ ఒకటి పంపమని చెప్పాను చూకి. చుంగ్చాంగు కంగారుగా నా గదికొచ్చింది. టిఫిన్ అక్కర్లేదా? పోనీ ఇక్కడకు పంపమంటారా? ఆరోగ్యం సరిగా లేదా అని అడిగింది. ఈ పనీకరు ఉక్కి మనిషి. నా ఆరోగ్యంకి వచ్చిన చింత ఏమీ లేదు. దయచేసి నేను పిలవందే తలుపులు దోసుకుని అలా నా రూంలోకి రాకండి, నిర్లక్ష్యంగానే అన్నాను. చాంగు మొహం ముడుచుకొని అవతలికి వెళ్ళిపోయింది. నాలో నేను నవ్వుకున్నాను. ఓ గంట తర్వాత చూ నాకు కావలసినవి తీసుకుని గది తలుపులు తోసి లోపలికి వచ్చాడు. మీరు లోపలికి వచ్చే ముందు రావచ్చా అని ముందుగా నన్ను అడిగి రండి మిస్టర్ వాంగీచూ అంటూ వార్నింగ్ ఇచ్చాను. నేనున్న పరిస్థితిలో నా గురించి తెలుసుకోవాలని భార్యాభర్తలు ఇద్దరూ ప్రయత్నిస్తారు. నా గురించి ఒక్క మొక్క తెలుసుకున్నా అదెంత ప్రమాదకరం, నా ప్రాణానికే ముప్పు. ఇహపై అడిగి లోపలికే వస్తాను అన్నాడు చూ తెచ్చినవన్నీ నా ముందు పెట్టి. అన్నీ పరిశీలించి తృప్తిగా తెలాడించాను. 25 రూపాయలు మిగిలాయి. డబ్బు నా ముందు ఉంచుతూ అన్నాడు చూ. మిగిలినవి తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇంకా డబ్బు పడితే ఇచ్చేవాడిని. సరే ఇహ మీరు వెళ్ళొచ్చు. మీల్స్కి కిందకు వచ్చేస్తాను. 25 రూపాయలు జేబులో కుక్కుకొని సంతోషంగా బయటికి వెళ్ళిపోయాడు చూ. తలుపులు వేసి గడియ బిగించాను. హోటల్కి వచ్చి 4 రోజులైంది. టిఫిన్కి మీల్స్కి కిందకొచ్చి వెళ్తున్నాను. మిగిలిన సమయం అంతా గది విడిచి బయటికి రావడమే లేదు. ఆ రోజు వార్నింగ్ ఇచ్చిన దగ్గర నుంచి అనవసరమైన విషయాలు నన్ను అడగడం లేదు. అనుమతి లేనిది నా గదిలోకి రావడం లేదు. ఏ రోజు రూమ్ రెంట్ ఆ రోజు ఇచ్చేస్తున్నాను. చూకి ఓ పక్క డబ్బు ముడుతున్నందుకు సంతోషంగా ఉన్నా మరో పక్క నన్ను చూస్తే అయోమయంగానూ ఉంది. మీల్స్కి కిందకు వస్తూ నా గది తలుపులు తాళం వేసి ఓ జేబులో వేసుకున్నాను. తాళం వేస్తున్న నన్ను చూసి పక్క గది గుమ్మంలో నుంచి చాంగు లోపలికి వెళ్ళింది. గదిలోంచి బయటకు వస్తే తలుపులకి తాళం వేస్తున్నాను. మొదట్లో అది చూసి పైకి ఎవ్వరూ రారు, గదికి తాళం అయిపోయినా పర్లేదు, నేను చూస్తుంటాను అంది చాంగు. నా అలవాటుకి ఏ పని విరుద్ధంగా చేయను అని గబగబా కిందకు వచ్చేశాను. అప్పటి నుంచి చాంగు గదికి తాళం వేస్తుంటే బయట నుంచుంది కూడా లోపలికి వెళ్ళిపోతాను. నవ్వుకుంటూ కిందకొచ్చాను. 50 మందికి సరిపడా చైర్స్ ఉంటే ఆ చైర్స్ సగం నిండుగా ఎప్పుడూ చూడలేదు నేను. ఈ పూట 3 వంతుల చైర్స్ నిండిపోయాయి జనంతో. బ్యారర్స్ చకచక అటు ఇటు తిరుగుతున్నారు. ఓ పక్కగా ఖాళీగా ఉన్న టేబుల్ వద్ద కూర్చున్నాను. ఎప్పుడూ నాకు సప్లై చేసే బట్లర్ నాకు కావలసిన ఆహారం తెచ్చి నా ముందుంచాడు. తల వంచుకొని తింటూ కూర్చున్నాను. నా టేబుల్కి ఒకవైపు కుర్చీలో ఎవరో కూర్చున్నట్లయి తలెత్తి చూసి తిరిగి రుచికల మాంసాహారం తినడంలో పడ్డాను. చిన్న జిప్ బ్యాగ్ టేబుల్ మీద ఉంచి అతను కావలసినవి తెప్పించుకొని ఆతృతగా తినేసి బిల్ చేతిలోకి తీసుకొని వెళ్ళిపోయాడు కౌంటర్ వైపు. 10 నిమిషాల తర్వాత టక్ టక్ మన తలుపులు తడుతున్న శబ్దం వినిపించింది. లేచి వెళ్ళి తలుపులు తీశాను. వాంగ్ యీ చూ అతని వెనక భార్య చుంగ్ చాంగ్ నుంచునున్నారు. మీతో మాట్లాడాలి, గదిలోకి వస్తాం. ఇప్పుడా? అవును ఇప్పుడే, అర్జెంటుగా మాట్లాడాల్సిన పని ఉంది. 1 మినిట్ అని వాళ్ళ ముఖానే తలుపులేసి లోన గడియ బిగించాను. లోపల సర్దవలసినవి సర్ది ప్యాంట్ జేబులో పిస్టల్ ఉంచుకొని తలుపు తీసి ఇరువురిని మర్యాదగా లోపలికి ఆహ్వానించాను. మీరు చేస్తున్న పనులేవి మాకు అర్థం కావడం లేదు.
ముఖం గంటు పెట్టుకొని చూ అన్నాడు. నా పనులు మీకు అర్థం కాకపోవడం వల్ల నాకు మీకు ఎటువంటి నష్టమూ లేదు. ముఖ్యమైన లెక్కల కాగితాలు చూసుకుంటున్నాను. మీరెందుకు వచ్చారో చెప్తే మా హోటల్ మంచి పేరుతో 4 కాలాల పాటు ఉండాలా అక్కర్లేదా? ఉండాలనే కోరుకుంటున్నాను. మరి ఇందాక మీరేం చేశారు? అతనెవరో జిప్ బ్యాగ్ వదిలి వెళ్తే అది మీరు పైకి తీసుకొచ్చారు, నేను గమనించాను. అతనెవరో తర్వాత వచ్చి మీ హోటల్లో దొంగలున్నారు, బ్యాగ్ పోయింది అంటే హోటల్ అల్లరైపోదా? ఓస్, ఆ విషయం గురించా మీరు అడగడానికి వచ్చింది? అతను రాడు, వస్తే నా గదికి పంపించండి, బ్యాగ్ ఇచ్చి పంపుతాను గట్టిగా చెప్పాడు. ఆ బ్యాగ్ నాకివ్వండి, అతను వస్తే నేనే అందజేస్తాను. మీకు ఆ శ్రమ అక్కర్లేదు, వెళ్ళండి. మీ వరుస నాకేం నచ్చడం లేదు, చాంగ్ అంది మధ్యలో కలగజేసుకుని. ఎందుకనో ఓరగా చూశాడు చాంగ్ వైపు. చాంగ్ మాట్లాడలేదు. నా వల్ల మీ హోటల్కి పేరు పోయినప్పుడు కానీ, నేను ఏ రోజు రెంట్ ఆ రోజు ఇవ్వనప్పుడు కానీ మీరు నాతో గట్టిగా మాట్లాడండి. కానీ మీకు అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చవద్దు. ఇహ మీరు వెళ్తే నా పని నేను చూసుకుంటాను. చూ చాంగులు ముఖాముఖాలు చూసుకున్నారు. ఏమనుకున్నారో నెమ్మదిగా లేచి అయిష్టంగా గదిలోంచి బయటికి వెళ్ళిపోయారు. తుపాకీ తూటాలు కాలి పిక్కలకు జబ్బలకు తగిలిన చోట రక్తం కారకుండా బనీను విప్పి కాలికి కర్చీఫు చేతికి కట్టాను. కట్టుకుంటూ హోటల్లో ప్రవేశించాను. కోటు ప్యాంటు ముదురు స్నఫ్ కలర్వి కాబట్టి రక్తం అంటినా కనపడదు. కౌంటర్ ముందున్న టేబుల్పై చెయ్యి ఆనించి, నా కోసం ఎవరైనా వచ్చారా మిస్టర్ వాంగీచు అని అడిగాను. అదేంటి కోటు మీద ఎర్రగా రక్తం లాంటిది? మీ ముఖం నీరసంగా ఉంది. బజారుకి వెళ్ళొస్తానని చెప్పినప్పుడు బాగానే ఉన్నారే. చూ కంగారుగా నన్ను పరీక్షగా చూస్తూ అడిగాడు. నేను అడిగిందేమిటి, మీరు చెప్పేదేమిటి? చూ ముఖంలోకి తీవ్రంగా చూస్తూ అడిగాను. ఆహా, మీరెళ్ళిన అరగంటకు ఒక అతను వచ్చాడు. కుడికన్ను మెల్ల, పాలిపోయిన రంగుతో 6 అడుగులు ఎత్తున్నాడు. మీ రూపం వర్ణించి అతని పేరు పడేకర్, మీ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడా అని అడిగాడు. స్టూపిడ్, పిడికిలు బిగించి అన్నాను. చూ నోరు దాకలాగా తెరిచాడు. మిమ్మల్ని కాదు మిస్టర్ చూ, ఆ స్టూపిడ్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడా? మీరేం చెప్పారు? మీరు చెప్పమన్నట్టే చెప్పాను. కావాలంటే రూమ్స్ అన్నీ చూడండి, మీరు వర్ణించిన రూమ్ గల వారు ఎవ్వరూ లేరు అన్నాను. అన్నట్టు అతను మీ పేరు పనికర్ అని కాక పడేకర్ అని అన్నాడు. అలా ఎందుకన్నాడు? యాడవమ్మను గట్టిగానే పిడికెలు బిగించి బల్ల మీద గుద్దాను. బల్ల మీద వస్తువులు ఎగిరి పడ్డాయి. చూ భయపడుతూ కుర్చీకి అతుక్కుపోయాడు. మీరు ఒకసారి రండి మిస్టర్ చూ పైకి అని గబగబా నడవబోయాను. మేడ మెట్ల వైపు కాలు పట్టేసింది. కాలు ఈడుస్తూ మెట్లెక్కి నా రూమ్కి చేరాను. వాంగు ఈ చూ నా వెనకనే వచ్చాడు మేడపైకి. రూమ్లోకి రాగానే ప్యాంటు షర్టు కోటు విప్పి మూలగా విసిరేశాను. గాయాల నుంచి రక్తం ఇంకా స్రవిస్తూనే ఉంది. బనీను కర్చీఫు రక్తంతో తడిసిపోయాయి. అదేంటి? చూ నన్ను చూస్తూ గాబరాగా అన్నాడు. కనబడడంలా రక్తం లేచిన వేళ చాలా బాగుంది. ఆ ఈడియట్ తుపాకీ కళ్ళు మూసుకొని గురి చూసి కాల్చాడు. కానీ ఈ పనికర్ కళ్ళు మూసుకొని తప్పించుకోగలడు. తుపాకీ గుళ్ళు శరీరంలోంచి దూసుకుపోలేదు, రాసుకుంటూ పోయాయి. పర్వాలేదు, ఇది నాకో లెక్క కాదు. కాటన్తో రక్తం తుడుచుకుంటూ అన్నాను. అసలు తుపాకీ ఎందుకు కాల్చారు? ఎవరు కాల్చారు? నాకేమీ అర్థం కావడం లేదు. కొన్ని విషయాలు అర్థం కాకపోవడం, మరికొన్ని తెలుసుకోకపోవడం మంచిది, కఠినంగా అన్నాను. వాంగీచూ నిర్ఘాంతపోయి అలా నిలబడిపోయాడు. తాపీగా గాయం చుట్టూ ఉన్న రక్తం తుడుచుకుని గాయం మీద మందు, కాటన్ గాజుగుడ్డ వేసి డ్రెస్ చేసేసాను. తొడకి నేనే ఇంజెక్షన్ చేసుకున్నాను. లుంగి పల్చని షర్టు ధరించి చూ వైపు తిరిగాను. వేడి టీ 1 కప్పు పంపించండి అన్నాను మంచం మీద కూర్చుని. నన్నెందుకు పిలిచినట్టు? రమ్మని. టీ తాగి చెప్తాను. మాట్లాడకుండా చూ కిందకెళ్ళాడు. టీ కప్పుతో 10 నిమిషాల్లో లోపలికి వచ్చాడు. మీకోసం మళ్ళీ ఎవరో వచ్చారు. మీరు చెప్తున్న ఆనవాళ్ళు నా పేరు గల వాళ్ళు ఎవరు?
మా హోటల్లో లేరు అంటే నమ్మడమే లేదు. తన పేరు రతన్ అని చెప్పాడు. పైగా రతన్ అనే అతడు వచ్చాడని పనికర్తో చెప్తే చాలు, రమ్మంటాడని కూడా అన్నాడు. చూ వివరంగా చెప్పాడు. నేను అనుకున్న దానికన్నా ముందే వచ్చేశాడన్నమాట. గుడ్, వెంటనే వెళ్ళి రతన్ని పైకి పంపించండి అని అన్నాను. చూ వెళ్ళిపోయాడు కిందకు. రతన్ గదిలోకి రాగానే తలుపు వేసి గడియ బిగించాడు. నేనేం మాట్లాడలేదు. నీవిక్కడున్నట్లు నేను ఊహించడంలో ఏమాత్రం పొరపాటు పడలేదు. ఎక్కడో ఉండవలసిన వాడివి, చివరికి ఇక్కడ తేలావా పడేకర్ అన్నాడు రతన్. నా పేరు పడేకర్ కాదు, పనికర్. ఓహో, పేరు కూడా మారిందన్నమాట. అవసరాన్ని బట్టి అన్నీ మారిపోతాయి. నేను ఇక్కడున్నట్టు ఎవరు చెప్పారు? నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చావు? మళ్ళీ పని కోసమేనా? నీ శ్రమకి ఫలితము ఎప్పుడూ అందజేసేసాను కదా. పిచ్చిగా మళ్ళీ పచ్చనోట అడక్కు. 10 నిమిషాల్లో పరలోక యాత్రకు సిద్ధం చేస్తాను నీ దేహాన్ని. నువ్వంతటి గట్టికుడు అని తెలుసు పడేకర్. నాకు కావాల్సింది పచ్చనోటు కాదు మరి, చంద్రమణి, నీలకాంత, పుష్యరాగం, ఇంకా పేర్లు చెప్పనా? రతన్ వ్యంగ్యంగా అన్నాడు. గెట్ అవుట్. కోపంగా పెద్ద పెట్టున అరిచాను. అరిస్తే నీ నోరే నొప్పి పడుతుంది, కోపం తెచ్చుకుంటే నీ గుట్టు బయటపడుతుంది, రతన్ బెదిరింపుగా అన్నాడు. రయ్యన మంచం మీద నుంచి లేచాను. సింహంలాగా రతన్ మీదకు దూకి ఒక చేత్తో తలుపు గడియ తీశాను. రతన్ని లాగి గదిలోంచి బయటకు తీసుకొచ్చాను. మరోసారి నా కంట పడ్డావా, నీ బాబు పోయిన చోటికే పంపుతాన్రా బద్మాష్. నా పేరు, నా ఉనికి అదే. ఇందాక కూసావు, వాటి సంగతి అన్నీ మర్చిపో. నిన్ను చంపడానికి కత్తి, తుపాకీ అవసరం లేదురా. నా ఎడంచేతి చిటికన్న వేలు గోరు చాలు అని మెడపట్టి మెట్ల వైపు ఒక్క గెంటు గెంటాను. రతను నా తోపిడికి విసురుగా పడబోయి మేడ మెట్ల పక్కనున్న మెష్ పట్టుకుని నిలదొక్కున్నాడు. వాడు కసితీరా 4-5 బండబుద్ధులు తిట్టి వెళ్ళిపోయాడు. ఇరుక్కున వెనక్కు తిరిగాను. వాంగ్ యీ చూ భార్య చింగ్ చాంగు గోడ పక్కగా ఒదిగి నుంచుని ఉన్నారు. మీరిక్కడేం చేస్తున్నారు? గర్జించి అడిగాను. చూ తడబడ్డాడు. చాంగ్ మటుకు మీ గదిలో పెద్దగా మాటలు వినిపిస్తుంటే ఏమిటో అని వచ్చాను అని అంది. మంచిది, ఇక్కడేమీ ఘోరం జరగలేదు. పిచ్చి కుక్క వస్తే వెళ్ళగొట్టాను. ఇంక మీరు వెళ్ళొచ్చు అని గదిలోకి వెళ్ళాను. నా వెనకనే చూ చాంగు వచ్చారు. మీకు మీ డబ్బుకి నమస్కారం. మీ వల్ల మేము మా హోటలు రచ్చకెక్కేటట్టున్నాం. మీరు వేరే హోటల్ చూసుకోండి అన్నాడు చూ. రతన్ గాడికి నాకు ఎందుకు పోట్లాట వచ్చిందో మీకు తెలియదు. నా ప్రవర్తన కాదు మీరు చూడవలసింది. మీ ప్రవర్తన నాకు నచ్చలేదు. ఇలా మీరు చాటుగా పొంచుండి నా మాటలు వినడం ఏంటి? రూమ్ ఇచ్చారు, రెంట్ పారేస్తున్నాను. మంచిది. నాకు ఈ రూమ్లో ఉండే యోగం నిండా 15 రోజులు కూడా లేదన్నమాట. నాకు రూమ్ ఇచ్చినందుకు వెళ్ళేటప్పుడు మంచి విలువైన బహుమతులు ఇచ్చిపోదాము అని అనుకున్నాను. ప్రాప్తం లేదు మీకు. ఓకే, రేపు రాత్రిలోగా వేరే రూమ్ చూసుకొని వెళ్ళిపోతాను. వాంగీచు కంగారుగా చేతులతో వారిస్తూ నా ముందుకొచ్చాడు. పోట్లాట్లంటే భయం, అందుకని కాస్త గట్టిగా చెప్దామని వచ్చాను. మీరు రూమ్ ఖాళీ చేసి పోవద్దు అన్నాడు చూ. నెల కాకపోతే 4 నెలలు ఉండండి నమ్రతగా అంది చాంగ్. నేను రతన్ మాట్లాడింది మీరు విన్నారా? సరే, రూమ్ ఖాళీ చేయను. మీకు కావాల్సిన డబ్బు ఇచ్చేస్తాను. నా విషయం ఏది పట్టించుకోకండి. అది మీకు నాకు మంచిది. వీలైతే నాకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. ప్రతిఫలం బాగా ముట్ట చెప్తాను. మీరు వెళ్ళొచ్చు అన్నాను. మీ విషయం పట్టించుకోము. గోలలేవి జరగకుండా చూడండి, అదే మాకు కావాల్సింది చూ అన్నాడు. తల ఊపాను సరే అన్నట్లు. వాంగ్ యీ చూ చింగ్చాంగు రూమ్లోంచి బయటికి వెళ్ళిపోయారు. రాత్రి 11 గంటలైంది. మీల్స్ తీసుకోగానే విశ్రాంతిగా పడుకొని పుస్తకం కానీ పేపర్ కానీ 1 గంట తిరిగేసి నిద్రపోవడం ప్రశాంతంగా ఉన్నప్పుడు అలవాటు. టేబుల్ లైట్ తల వద్ద బల్ల మీద పెట్టుకొని న్యూస్ పేపర్ తిరగేస్తున్నాను. నిద్ర ముంచుకొస్తోంది. వద్దు వద్దు, అనుమతి లేనిదే లోపలికి వెళ్తే కోప్పడతారు. నీకే చెప్పేది. రూమ్ బయట నుంచి వాంగ్ యీ చూ మాటలు గాబరాగా వినవచ్చాయి.
పక్క గది తలుపులు తీసినట్టు చప్పుడైంది. అంటే చూ భార్య చాంగ్ తలుపులు తీసుకుని గది బయటకి వచ్చి ఉంటుంది. నా సంగతి తెలియదు. తలుచుకున్నానంటే నల్లిని నలిపేసినట్టు నలిపేయగలను, పేను కుక్కినట్టు కుక్కగలను. చెయ్యొదులు. వాడి ముఖం. వాడు నన్ను కోప్పడేదేమిటి? అంతటి మొనగాడవాడు. నల్లి, పిల్లి, పేను మొదలైన పేర్లు తరచూ ఎవ్వరు వాడతారో గుర్తొచ్చింది. ఆ కంఠస్వరాన్ని గుర్తించాను. చటుక్కున లేచి దిండు కింద పిస్టల్ని జేబులో వేసుకున్నాను. పిస్టల్ ఉన్న జేబులో చేయబట్టి లేచి నుంచున్నాను. వాంగీ చూని తోసి పారేస్తూ లల్లూరాం నా రూంలోకి చొరబడి గుమ్మంలో ఆగిపోయాడు. నిద్రపోయేటప్పుడు తలుపులు వేసుకోవచ్చని తలుపులు బార్లా తెరిచి ఉంచాను. అందువల్ల లల్లూరాం నా రూంలోకి రాగలిగాడు. అచ్చా బాయ్, కష్టం లేకుండానే కనపడ్డావు. పని కూడా అలాగే పూర్తయితే బాగుంటుంది కదూ, లల్లూరాం అన్నాడు. లల్లూరాం వైపు కోపంగా చూడడం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాను. ఉన్నట్టుండి ఇలా ముఖాముఖి వచ్చి మాట్లాడతానని అనుకోలేదు కదబాయ్. అప్పటికి నేను పెదవి కదపలేదు. చూవైపు చూశాను. మేడపైన ఎవరూ లేరని చెప్పినా వినకుండా నాకు కావలసిన వాడు ఒకడున్నాడు. వాడి పేరు పనికరు లేక పడేకరు కావచ్చు. అసలు పేరు ఆ రెండూ కాదు. వాడి రూపం చూసి పేరు చెప్తున్నాను అంటూ నా మాట ఖాతరు చేయక మేడపైకి వచ్చేశాడు. తన తప్పేం లేదన్నట్టు చూ అన్నాడు. బాగుంది బాయ్. పనికర్, పడేకర్ మంచి పేర్లే అనుకున్నావు. శోభనాద్రి, శంకర్రావు పేర్లు మోటుగా ఉన్నాయనా ఈ పేర్లు తగిలించుకున్నావు? లల్లూరాము, ఇది ఎగతాళికి సమయం కాదు. నువ్వెక్కడ దిగావో చెప్పు, రేపు అక్కడికి వస్తాను, మాట్లాడుకుందాం శాంతంగా అన్నాను. లల్లూరాం పెద్ద పెట్టుని నవ్వాడు. అరే బాయ్, నీ సంగతి నాకు తెలీదా? నీటిలో మొసలివి, కలుగులో ఎలకవు, మూలనున్న తేలువి. క్షణం కన్ను మూస్తే 25 మైళ్ళు దాటిపోతావు. నేను దిగిన చోటు చెప్తే నా దగ్గరకు వస్తావా? ఏం వినయం, ఏం వినయం. బాగుంది, మంచి ప్లేస్ ఎన్నుకున్నావు. అందుకే నీ వెనక బయలుదేరిన నేను నిన్ను పట్టడానికి 15 రోజుల పైనే పట్టింది. అసలు విషయానికి వద్దాం. నీవు నేను బాయ్ బాయ్గా ఉంటే అగ్నికి వాయువు తోడైనట్టుగా ఉంటుంది. నిప్పు మీద పడ్డ ఉప్పులా ఉంటుంది, చిట్టపట్టలాడుతూ అన్నాను. ఆ తొందరే మంచిది కాదు. ఇప్పటికే ఈ ఆలస్యం చాలా మందికి తెలిసిపోయింది. నాకేం భయం లేదు. 100 మందికి తెలిసినా నన్నేమీ చేయలేరు. ఫూల్లా మాట్లాడుకో. మన ఇద్దరం కలిస్తే 3వ వాడిని పట్టడం తేలిక. అప్పుడు కోట్లు మనవి. నీతో నేను కలవడం వల్ల కావాలని చేటు తెచ్చుకోవడం. నీ దోవన నువ్వు ప్రయత్నించు, నా దోవన నేను ప్రయత్నిస్తాను. ఎవరికి ముందుగా మైకేల్ దర్శనం ఇస్తాడో వాడి పంట పండినట్లే. నీ కంట పడ్డా నా కంట పడ్డా మైకేల్ ప్రాణంతో ఉండడు. నెక్స్ట్, మైకేల్ వద్ద దాగిన రహస్యం తెలుసుకున్న నాడే మరకతమణి మాణిక్యాలాధిపతి నాకే ఆయోగం ఉంటుంది అని అనుకుంటున్నాను. నా దోవకి అడ్డు రాక నీ ప్రయత్నం నువ్వు చేసుకో. నీ ముఖానికి ఆ యోగ్యత పడుతుందేమో. వ్యంగ్యంగా నిర్లక్ష్యంగా తల ఎగరేస్తూ అన్నాను. లల్లూరాము చట్టుకున్న కోట్ జేబులోంచి పిస్టల్ తీశాడు. నాకు గురిపెట్టాడు. నీ వద్ద ఉన్న ప్లాన్ ఇస్తావా? స్వర్గానికి పంపన 2 నిమిషాలు జవాబివ్వు. ప్లాన్ కాగితం దగ్గరుంచుకుంటానని ఎలా అనుకుంటున్నావు? నీ తెలివి ఏడ్చినట్టే ఉంది. నన్ను చంపితే ఎటు కాగితమూ దక్కదు, అటు మైకేల్ గాడు అందడు. చూ, అతన్నేమి చేయకు. ఉత్త బెదిరిం. నా ట్రిక్ పనిచేసింది. లల్లూరాంతో మాట్లాడుతూ మధ్యలో లల్లూరాం వెనకగా ఉన్న వాంగ్య చూతో గాబరా పడుతున్నట్లు అన్నాను. లల్లూరాం గిరుక్కున వెనక్కు తిరిగాడు. చట్టుకున ప్యాంటు జేబులో పిస్టల్ తీసి ధన్ ధన్ అంటూ లల్లూరాంని కాల్చాను. లల్లూరాము మొదలు నరికిన వృక్షంలాగా బోర్లా పడిపోయాడు. వీపులోంచి రక్తం కాలవలాగా వచ్చింది. సైలెన్సర్ అమర్చిన పిస్టల్ కాబట్టి సర్ సర్ అనే చిన్న శబ్దం మాత్రమే అయింది. చూ కెవ్వుమని కేక వేశాడు. నా పిస్టల్ వాంగ్చూ వైపు తిప్పాను. మిస్టర్ వాంగ్చూ, నోరు మూసుకొని చేతులు పైకెత్తి లోపలికి రా. ఏయ్, చాటుగా ఉన్న శ్రీమతి చింగ్చాంగ్, నువ్వు ఇలా వచ్చేసాయి. ప్రాణాల మీద ఏ మాత్రం తీపి ఉన్నా అన్నాను కరుగ్గా. వాంగీచూ
చింగ్ చాంగ్ భయపడుతూ రూమ్ లోపలికి లల్లురామ్ శవాన్ని దాటుకుంటూ వచ్చేశారు. చూ, ఈ శవాన్ని మాయం చేయాలి, నాతో చేతులు కలపండి, ఎంత డబ్బైనా ఇస్తాను. తగలాల్సిన చోటే తగిలి చచ్చాడు వెధవ. ధనం అంటే ఆశ అయినా ఇలా హత్యలు అవి దాచి సాయం చేయలేం. నా వల్ల కాదు. సాయం చేసినట్టే చేసి నిన్ను పోలీసులకు అప్పగిస్తే ఏం చేస్తావు? ఓ పక్క భయంగా పిస్టల్ వైపు చూస్తూ అన్నాడు చూ. చుంగ్చాంగ్ దోసిట్లో ముఖం దాచుకుని ఏడవడం మొదలుపెట్టింది. అయితే ఏదో చిన్నగానే ఏడుస్తున్నది. పోలీసులకి నన్ను అప్పగిస్తావా? మంచిది మిస్టర్ వాంగీచూ. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? అధికారంలో ఉన్న దొంగలు వాళ్ళు, లైసెన్సు బిళ్ళలు లేని దొంగలం మేము. వాళ్ళకి మాకు అంతే తేడా. అసలు విషయం టూకీగా చెప్తాను. నా పేరు పనికర్ కాదు. అసలు పేరు చెప్తే హడిల్ చస్తావు. కాబట్టి నా పేరు అడగకు. పనికర్ అంతే. నేను ఈ ఊరు ఒంటరిగా రాలేదు. నా వాళ్ళు 25 మంది దాకా వివిధ వేషాల్లో ఈ రంగూన్ పట్టణంలో రకరకాల వృత్తుల్లో ఉన్నారు. ప్రతిరోజు రెండో కంటికి తెలియకుండా ఒకరి సమాచారం ఒకరు తెలుసుకుంటూ ఉంటాం. నా ఆచూకీ, నా రహస్యం పోలీసులకి చెప్పి నన్ను జైలు పాలు చేయడం నీకు ఈజీ. మరి తర్వాత సంగతి? నా వాళ్ళు ఊరుకోరు. నన్ను జైలు నుంచి తప్పిస్తారు. ఈ లోపలే నీది నీ భార్యది శరీరాన్ని అంగుళం ముక్కలుగా కోసి కైమా చేసి నా మిత్ర బృందం ఆరగిస్తారు. ఓకే, పోలీసుల్ని పిలువు, నాకేం భయం లేదు. వాంగీచూ చింగ్చాంగ్ ముఖాముఖాలు చూసుకున్నారు. చైనీస్ భాష వచ్చా అన్నాడు చూ. చైనా వెళ్ళే అవసరం వచ్చిన మర్నాడు నేర్చుకుంటాను. అయినా ఇప్పుడు ఆ విషయం దేనికి? వాంగీచూ జవాబు చెప్పలేదు. భార్య వైపు తిరిగి చైనీస్ భాషలో సంభాషణ మొదలుపెట్టాడు. చూ చాంగ్ 10 నిమిషాలు మాట్లాడుకున్నారు చైనీస్ భాషలో. తర్వాత నా వైపు తిరిగి, చూ, నాకు చైనీస్ భాష వచ్చు, కానీ వారు మాట్లాడుకున్నది అర్థం కానట్లు మొహం పెట్టాను. నాకు తెలియని భాషలో మాట్లాడుకుని గూడు పుటాన్ని చేస్తున్నారా? కోపంగా అడిగాను. నా మాట కాదనకుండా ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను, చూ అన్నాడు. ఓకే, డబ్బు గురించానా? ఎన్ని వేలు కావాలి? డబ్బు కాదు. మరి మీ మధ్య ఉన్న రహస్యం ఏంటి? మైకేల్, లల్లురామ్ ఒకరి కోసం ఒకరు ఎందుకు వెతుకుతున్నారు? కాసేపు దీర్ఘంగా ఆలోచించాను. మిస్టర్ వాంగీచూ, టూకీగా 2 ముక్కలు చెప్తాను. ఆ విషయం వెంటనే మర్చిపో. అలా మర్చిపోవడం నీ ప్రాణానికే మంచిది. నేను, మైకేల్, లల్లురామ్ కొంతకాలం క్రితం ప్రాణమిత్రులం. ఓ సందర్భంలో నిధి రహస్యం ఒకటి మాకు తెలిసింది. ఆ నిధిని పొందాలంటే ముగ్గురం ఓ మాట మీద ఉండాల్సింది. ఎవరికి వారం విడిపోయాం. గర్భశత్రువులం అయ్యాం. ఎవరికి వారం మంది మార్బలం పోగు చేసుకున్నాం. ఇదిలా ఉంటే మరో చిక్కు వచ్చింది. నిధిని సొంతం చేసుకోవాలి అంటే ముగ్గురం కలవాలి. మా ముగ్గురి వద్ద ఉన్న ఆ రహస్యం ఒక చోట చేర్చితే గాని నిధి పొందలేం. మేము మళ్ళీ ప్రాణమిత్రులం కాదలుచుకోలేదు. ఒకరినొకరు చంపి ఆ రహస్యం సొంతం చేసుకోవాలని ముగ్గురం మారువేషాల్లో ఉండి సమయం కోసం ఎదురు చూస్తున్నాం. మైకేల్ గాడు 3 సార్లు నా చేత వెంట్రిక వాసిలో ప్రాణం తప్పించుకుని మా ఊరి నుంచి పారిపోయి ఈ రంగూన్ వచ్చాడు. వాడిని తరుముతూ నేను వచ్చాను. నన్ను తరుముతూ లల్లురామ్ వచ్చాడు. లల్లురామ్ అనుచరులను నా మీదకు తోలాడు. లాభం లేకపోయింది. తానే బయలుదేరి వచ్చాడు. చచ్చాడు. వీడి అనుచరులను నా వైపు తిప్పుకుని లల్లురామ్ వద్ద దాగింది బయటికి లాగుతాను. పోతే మైకేల్, వాడు ఎంతకాలం మారువేషంతో మారుమూలలు దాగి నా కళ్ళు గప్పి తిరుగుతాడో. ఒకసారి కొట్టిన దెబ్బకు మూతిపళ్ళు ముందే 2 ఊడి కింద పడ్డాయి. 3వ కన్ను కూడా ఊడినట్లయితే మోజుపడి కట్టించుకున్న బంగారు పన్ను కూడా ఊడి కింద పడేది. తొర్రి వెధవ. ఈ రంగూన్ మారుమూలల్లో వాడెక్కడ దాగున్నా వెతికి యమలోకానికి పంపకపోతే నా పేరు సాహుచం ఆవేశంతో చెప్తున్నా నేను చటుక్కున నోరు మూసేసుకున్నాను. మైకేలు ఎలా ఉంటాడు? వాంగీచూ అడిగాడు. పొట్టిగా బూడిద పట్టిన గుమ్మడికాయలాగా ఉంటాడు. మిడిగుడ్లు, ముందు 2 పళ్ళు లేవు. ఎడంకాలు ఎత్తెత్తి నడుస్తాడు. ఏ మైకేల్ గాడు కనపడితే చెయ్యి కల్పనా? ఊరికే అడిగాను. నాతో చెయ్యి కలుపు. నీ ప్రాణంలా నన్ను చూసుకో. లక్షాధికారం చేస్తాను మిస్టర్ చూ. లక్షలు నాకు లెక్క కాదు.
నాకు కావాల్సింది అది నా రహస్యం చెప్పా కాబట్టి ఈ నిమిషం నుంచి నాకు నీవు ప్రాణమిత్రుడివి, గర్భశత్రువ్వి, ముద్దుకు ముద్దు, గుద్దుకి గుద్దు. ఓకే, గుర్తుంచుకొని మెలుగు. ఇప్పుడు ఈ లల్లూరామ్ని ఎలా మాయం చేద్దామంటావు మిస్టర్ చూ, చెప్పు. ఆ పని నాకు వదిలేండి. నో, ఏం చేసినా నాతో చెప్పాలి, నా కళ్ళ ముందే జరగాలి. మా హోటల్లో పలు రకాల మాంసాహారం ఉంటుందని మీకు తెలుసు కదా. ఈ శవాన్ని ముక్కలు ముక్కలుగా తురమటం, మాంసంలో గుచ్చెత్తడం, ఆ తర్వాత అది ఘమఘమలాడే కూరలుగా మారిపోవడం, ఎముకలను ముక్కలు చేసి గొర్రెలు, చేపలు, మేకలు, పందులు పడేసే బొమ్మికలు, చర్మాలు ఉంచే వేస్ట్ డ్రమ్లో వేడి బొమ్మికలు పడేయడం. వేస్ట్ డ్రమ్ని ఎవ్వరూ చూడరు. డ్రమ్ము మూతతో సహా ఉంటుంది. దాన్ని ఉదయమే కూలిబండి వచ్చి తీసుకెళ్ళిపోతుంది. బొమ్మికలను మురుగునీరు పోయే కాలువలో బోర్లిస్తారు. మురుగునీటి కాలువలో కొట్టుకుపోతాయి బొమ్మికలు. ఖాళీ డ్రమ్ తిరిగి క్షేమంగా వస్తుంది. దీనిలో ఏమీ ప్రమాదం లేదు. మాంసం మనిషిదని కానీ, లేక మనం చేసే పని హోటల్ కుక్స్ కానీ, బ్యారర్స్ కానీ కనిపెడితే మొదటిగా మోసం వస్తుంది. కానీ ఓ పని చేద్దాం, ఖాళీ పెట్టె ఉంటే చూడు, లేకపోతే తెప్పించు. వీడిని దాంట్లో పెట్టి నా అనుచరులకు అప్పగిస్తాను. చేయవలసింది వారే చేసేస్తారు. మీరు చెప్పిన దానికన్నా నే చెప్పింది చేయడమే క్షేమం. మాంసం కొట్టు నా అధీనంలో ఉంటుంది. పైన మన పని ముగించి బొమ్మికలను, మాంసాన్ని చేరవలసిన చోటికి చేర్చేద్దాం. సరే, కానీ అంత పని నా కళ్ళెదుటే జరగాలి. ప్రస్తుతం చేయవలసింది, నాకు కావాల్సింది వీడి వద్ద ఉన్నదా లేక వీడు దాగున్న చోట ఉన్నదా వెతకాలి. వాంగీచూ లల్లూరాం శవాన్ని చూస్తూ ఉండిపోయాడు. నేను లల్లూరాం వద్దకు వెళ్ళి పక్కనే కూర్చున్నాను. ముందుగా కాలి బూట్లు ఓడదీశాను, మేజోళ్లు తీశాను, పరీక్ష చేశాను. బూట్ల మడమలలో పాయిజన్ది చిన్న బాటిల్, సిరంజి, నీడలు, ఇంజెక్షన్ లాంటిది దాచి ఉంది. యథాప్రకారము బూట్ తొడిగాను. ప్యాంటు కోటు చెవులు వెతికాను. తల మీద జుట్టు అటు ఇటు చెరిపి చూశాను. నిట్టూర్పు విడిచి లేచి నుంచున్నాను. చనిపోయిన లల్లూరాం ముఖం భయంకరంగా ఉంది. ముఖాన టవల్ కప్పాను. నా పిచ్చిగానే రహస్యాన్ని రహస్యంగానే దాస్తారు, వెంట తెచ్చుకోరు. ముందు మీ ఇంట్లో ఏ పెట్టైనా ఉంటే చూడండి మిస్టర్ చూ. వీడిని దానిలో పెట్టేద్దాం. తర్వాత మావాడు ఒకడికి ఫోన్ చేయాలి. వాడు ఈ నిమిషం నుంచే పని మొదలు పెడతాడు. లల్లూరాం ఎక్కడ దిగింది తెలుసుకుంటాడు. లల్లూరాం దగ్గర ఉంది తెలుసుకుందే ముక్కలుగా నరికామా అది వీడి శరీరం మీదే ఉంటే నాశనం అవుతుంది. ఎప్పటికీ నేనేమీ చేయలేను. అదంతే భూస్థాపితం అయిపోతుంది అని అన్నాను. అలా అయితే పెట్టె ఉంది, నేను తీసుకొస్తాను, దానిలో శవాన్ని పెడదాం. మీరు ఫోన్ చేద్దురు కానీ చూ అన్నాడు. అలాగే. చూ, చాంగు ఒకరి వెనక ఒకరు బయటకెళ్ళారు. లల్లూరాంని చూస్తూ కూర్చున్నాను. నా ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. చూ, చాంగులు పొడగాటి కొయ్య పెట్టె మోసుకుని వచ్చారు. చూ, నేను కలిసి ఆ పెట్టెలో పెట్టేశాము. కిందకెళ్ళి ఫోన్ చేద్దాం పదండి అన్నాను. చూ, చాంగు నేను రూమ్లోంచి బయటకు వచ్చాం. రూముకి యథాప్రకారం తాళం వేసేసాం. అదేంటి 10 నిమిషాల్లో ఫోన్ చేసి వచ్చేస్తాం, దానికి తాళం ఎందుకు? వాంగీచు అన్నాడు. తాళం వేయకుండా రూమ్ దాటి 4 అడుగులు వేయడం ఎప్పుడైనా చూసారా? ఇది నా అలవాటు. నా అలవాటుకి విరుద్ధంగా ఏ పని నేను చేయను. బద్దకించడం, అజాగ్రత్త నాకు ఎలర్జీ అంటూ జేబులో కీ వేసుకొని కిందకు బయలుదేరాను. నాతో పాటు చూ, చాంగులు కిందకొచ్చారు. క్రెడిల్ మీద ఉన్న రిసీవర్ అందుకుంటుంటే చూ, చాంగులు నా పక్కనే నుంచున్నారు. పడుకొని ఆలోచిస్తున్నాను. తలుపుపై టక్ టక్ అనే శబ్దం వినిపించింది. చటుక్కున లేచి కూర్చున్నాను. మళ్ళీ తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఎవరు? చేతిలోని పిస్టల్ తీసుకొని అడిగాను. నేనే, వాంగీచూని. తలుపు తీయండి. వెళ్ళి తలుపు తీశాను. వాంగీచూ చేతిలో నల్లగా నిగనిగలాడుతూ పిస్టల్ ఉంది. అది నా వైపే గురిపెట్టబడి ఉంది. పిస్టల్ పుచ్చుకున్న నా చేతిని పైకెత్తాను. ఏంటి నీ ఉద్దేశం? జాగ్రత్త కోసం అంతే. మీతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. దానికే మాట్లాడొచ్చు. నేను ముందే చెప్పానుగా, ముద్దుకు ముద్దు, గుద్దుకు గుద్దు నా సిద్ధాంతమని. నేను చెప్పబోయేది ముఖ్యమైనది, ప్రాణాలతో పని. చూ అన్నాడు.
ముఖ్యమైన విషయమైన ప్రాణాలతో చెలగాటమైన మన మధ్య పిస్టల్ ఉండరాదు మిస్టర్ చూ. నేను నిన్ను నమ్మాను, నన్ను నీవు నమ్ము అంతే. నా పిస్టల్ పక్కన పడేస్తున్నాను, నీవు కూడా పక్కన పడేసి సావధానంగా మాట్లాడవచ్చు. నా పిస్టల్ని మంచం మీదకు విసిరేసి అన్నాను. నేను నీతో మాట్లాడవలసినంతసేపు నా చేతిలో పిస్టల్ ఉంటే అభ్యంతరమా? నాకేం లేదు, కానీ నీవు చూడబోతే ఉజ్జీవి కాదని అనిపిస్తోంది అంటూ చైర్ లాక్కొని కూర్చున్నాను. చూ ఎదురుగా కొంచెం దూరంలో నుంచున్నాడు, చేతిలో పిస్టల్ ఉంచుకునే. చూ ఎంతో అవసరమైతే తప్ప నా మీద పిస్టల్ ప్రయోగించడు, ఆ నమ్మకం నాకుంది. మైకేల్, నాకు తెలుసు, నా కళ్ళలోకి గుచ్చి చూస్తూ అన్నాడు చూ. ఎందుకంత ఆశ్చర్యపోతావు? సరిగా నీవు చెప్పిన గుర్తులు గలవాడే మైకేల్ అయితే వాడెక్కడికి పోలేదు, ఉన్నాడు. ఎక్కడా? స్వర్గానికి వెళ్లే దారిలో. మైకేల్ సంగతి మర్చిపో. మైకేల్ వద్ద ఏం దాగుందో చెప్పు. నేను చెప్పను. పిచ్చిగా మాట్లాడుతున్నావు చూ, కోపంగా అరిచాను. పిచ్చిగా మాట్లాడడం లేదు. నీ వద్ద రహస్యం ఉంది, చచ్చిన లల్లూరాం వద్ద రహస్యం ఉంది. రెండూ ఒకటై నీ దగ్గరికి చేరతాయి, నీ సొంతం అవుతాయి. అయినా మైకేల్ వద్దది కూడా కలిస్తే గానీ పని పూర్తి కాదు, అవునా? అవును, అసహనంగా అన్నాను. నేనే మైకేల్ అనుకో, ఏం కావాలి? ఇస్తావా ఏది అడిగినా? నీవు మైకేల్వి కాదు, మైకేల్ శరీరం కావాలి, ఆ వస్తువులు కావాలి. అన్నీ ఆధీనం చేస్తే నా అవసరం నీకుండదు. కాబట్టి మైకేల్ వద్ద దాగిన రహస్యం చెప్పు. నీ రహస్యం నీ దగ్గర ఉంచుకో, అప్పుడు ఇరువురం సమ ఉజ్జీలు అవుతాం. మిస్టర్ చూ, నీవు చాలా తెలివిగలవాడివి. నా వద్ద, మైకేల్ వద్ద, లల్లూరాం వద్ద 3 తాళం చెవి ఆకారం గల బిళ్ళలున్నాయి. ట్రిక్గా నొక్కితే తాళం చెవి తెరుచుకుంటుంది. చిన్న ప్లాను కాగితం దానిలో ఉంటుంది. ఆ ప్లాన్కి తాళం చెవి కూడా కావాలి. ఒకటి తర్వాత ఒకటి తాళం చెవులు ఉపయోగిస్తేనే నిధి స్వాధీనం అవుతుంది. గుడ్. మరి నీ అసలు పేరు? చూ, నా కోపం తెప్పించకు. బెదిరించి నా నుండి రహస్యం లాగుదామని చూస్తున్నావు. మైకేల్ తెలియదు, ఏమీ లేదు. ఈ బెదిరింపేంటి? నా పేరుతో పనేంటి? నా నిజమైన పేరు కావాలంటే చెప్తా. నా నామం జపిస్తూ కూర్చో. పోలీసులు ఎవరి కోసమైతే తీవ్రంగా గాలిస్తున్నారో, మద్రాస్, బాంబే, కలకత్తా నగరాల్లో 19 మంది అమ్మాయిలను రేప్ చేసి తప్పించుకుని తిరుగుతున్నాడో, లక్షాధికారి హరే రామ్ని ఘోరంగా హత్య చేసి అతని ఇనప్పెట్టిలో విలువైన సామాగ్రి సొంతం చేసుకున్నాడో, ఎవరి పేరు చెప్తే మనుషులు హడలిపోతారో ఆ సాహు చెంగల్ నేనే. నా అసలు పేరు అది, అందరికీ తెలిసిన పేరు, భగవాన్ దాస్. వాంగీచూ 2 అడుగులు వెనక్కి వేశాడు. భగవాన్ దాస్ అన్నాడు నిర్ఘాంతపోతూ. చెప్పు, భయపడే పని లేదు. మైకేల్, నిజంగా నీకు తెలిస్తే చెప్పదలుచుకున్నది చెప్పు. ఆ బిళ్ళ తాళం చెవి ఉంటే చాలు, మన పని అయిపోతుంది. అంతులేని సంపదతో మనం మీ దేశం కాకపోతే మరో దేశం వెళ్ళి రాజుల్లాగా బ్రతుకుదాం. మైకేల్ మరణించి ఉండి అతని వస్తువులుంటే కాసేపు ఆలోచించు అన్నాడు చూ. వాడి శవము, వస్తువులు కావాలి అన్నాను. మైకేల్ మరణించాడు, నేనే అతన్ని చంపాను. ఇందాక చెప్పానే, మైకేల్ని ముక్కలు చేసి కూర వండించాను. అందరి కడుపుల్లోకి వెళ్ళి అరిగిపోయి కూడా ఉంటాడు. ఓ గాడ్, ఎంత పని చేసావు చూ. అతని మెడలో పెద్ద సిలువ ఉంది, అది పోయిందా? నాశనం, సర్వనాశనం. ఆ సిల్వలో తాళం బిళ్ళను దాచాడు. నాకు బాగా తెలుసు ఈ విషయం. పెద్దగా అరిచాను, కుర్చీలోంచి గబుక్కున లేచి. సిలువ ఉంది, నవ్వుతూ అన్నాడు చూ. మరైతే నిధి అన్నావు, ఆ వివరాలు నాకు తెలుసు. ఇద్దరం చెరిసగం వాటా తీసుకుందాం. నన్ను మాత్రం చంపడానికి పూనుకోవడమో ఏదైనా చేశావే అనుకో, నాతో పాటు ఆ నిధి తాలూకా ఆనవాలు కూడా మాయమవుతుంది. నీవే చెప్పావుగా, 3 ఒకచోట చేరితే గాని నిధి రాదని. సరే అయితే అంటూ కొన్ని విషయాలు చెప్పాడు చూకి. చూ ముఖం వెలిగిపోయింది. అసలు మైకేల్ని ఎందుకు చంపావు మిస్టర్ చూ? అతడు చచ్చిపోతే అసలు లాభం ఏముంది? మైకేల్ చచ్చినా బ్రతికినా ఒకటే. నాకు కావాల్సింది తాళం బిళ్ళ, దాచిన సిలువ. నీకిష్టమైతే చెప్పు, లేకపోతే దాచుకో.
కోపం తెచ్చుకోకు. నిజం ఏమిటి అంటే, నాకు అసలు హోటల్ ఉన్నమాట నిజమే కానీ పైసా లాభం లేదు. ఎంతవరకు పడి పడి చాలా చేశాను. చాలామంది దగ్గర లాక్కోవాలని చూస్తుంటే లాభాలు వచ్చిన పెట్టుబడిపై కొంచెం మిగిలి కాదు. మరో పని నాకేమో చేత కాదు. ఇలాగే రోజులు దొర్లిచ్చేస్తున్నాను. ఓ రోజు ఒక 2 సూట్ కేసులతో ఈ హోటల్లో దిగాడు ఒకతను. అతనే నువ్వు చెప్పిన మైకేల్. నీవు వర్ణించిన రూపం అత్తడే అక్షరాల. పైగా మెడలో పెద్ద శిలువ కూడా ఉంది. అసలు విషయము చెప్పడం లేదు. చూ మాటలకు రవంత విసుగు ప్రదర్శించి అడిగాను. వివరంగా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మైకేల్ మా హోటల్లో ఏకంగా 2 నెలలకు బుక్ చేసుకున్నాడు. నీలాగే రూమ్ విడిచి బయటకు వచ్చేవాడే కాదు. ఎప్పుడైనా సాయంత్రాల వేళల బయటికి వెళ్తే పూర్తిగా వేషం మార్చుకునేవాడు. ఏ విధంగా తయారయ్యేవాడు చాలాసార్లు రూమ్లో ఉన్నప్పుడు చూశాను. ముందు 2 పళ్ళు లేవు. కాఫీ టిఫిన్కి రూమ్లోంచి బయటకు వచ్చేవాడే కాదు. బ్యారరే రూమ్ లోపలికి అన్నీ సప్లై చేసేవాడు. మధ్య మధ్య యోగక్షేమాలు కనుక్కోవడానికి నేను రూమ్లోకి వెళ్ళేవాడిని. అప్పుడు చూశాను మైకేల్ని. ముందు పళ్ళు 2 లేనట్లు బయటికి ఎప్పుడైనా వెళ్ళాలి అంటే పళ్ళు పెట్టుకునేవాడు. ఆ పళ్ళు కొంచెం పొడుగ్గా కనిపిస్తూ ఉండేవి. మైకేల్ పేరు మెడలో శిలువ క్రిస్టియన్ అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ తిరిగే ముస్లిమ్స్ తరచూ ధరించే దుస్తులు ధరించేవాడు. ఆ వేషంలోనే బయటికి వెళ్ళేవాడు. మైకేల్ మీద నాకు అనుమానం వచ్చింది. ఓ రోజు అర్ధరాత్రి అతను 2వ ఆట పిక్చర్కి వెళ్ళాడు. మారు తాళం చెవితో మైకేల్ రూమ్ తలుపు తెరిచి రూమ్లోకి ప్రవేశించాను. మైకేల్ ఓ సూట్ కేసుకి తాళం వేశాడు. మరో సూట్ కేసుకి తాళం లేదు. ఆ 2 సూట్ కేసులు తెరిచి చూశాను. కళ్ళు చెదిరిపోయాయి. ఏమున్నాయి దానిలో? ఆతృతగా అడిగాను. అన్నీ 100 రూపాయల నోట్లు, సరికొత్తవి. కొన్ని లక్షలున్నాయి. ఓ పక్కగా బంగారంతో తయారు చేయబడిన కడ్డీలు, బిస్కెట్స్ ఆకారంలో బంగారు బిళ్ళలు, కిలో తూగే ముత్యాలు, 4 మణులు చిన్న చిన్నవి. ఖరీదు ఎంత ఉంటుందో తెలియదు. ఇవన్నీ ఉన్నాయి. ఓ పిస్టల్ కూడా ఉంది. మరో సూట్ కేసులో ఖరీదైన సూట్లు కూడా ఉన్నాయి. అన్నీ చూశాను. యథాప్రకారం తాళాలు వేసేశాను. 4 రోజులు ఆగి మాటల సందర్భంలో అడిగినట్టుగా మీ దేవురు, మీ వాళ్ళెవరు అంటూ అడిగాను. నా వైపు అనుమానంగా చూశాడు. అదేమి నేను గమనించినట్లు ఉండిపోయాను. తనకి చాలామంది పిల్లలట. భార్యేమో 4 ఏళ్ల క్రితం మరణించిందట. పిల్లలను నానమ్మ దగ్గర ఉంచి ఏదైనా బిజినెస్ చేసుకుందామని పొట్టబట్టుకొని ఇలా బయలుదేరి వచ్చాను అని చెప్పాడు. 2 ఎకరాల పొలం అమ్మి ఆ డబ్బుతో వచ్చాట. ఏం వ్యాపారం చేద్దామా అని చూస్తున్నట్ట. మైకేల్ చెప్పిన సంగతులు అవి. శ్వాస పీల్చుకోవడానికి అన్నట్టు ఒక్క క్షణం ఆగాడు. దొంగ వెధవ. తన వద్దనున్నదంతా మూట కట్టుకొని నాకు కనపడకుండా దాక్కోవడానికి పారిపోయి వచ్చాడు. మంచి కట్టుకథ అల్లాడు. ఆ తర్వాత ఏమైంది? ఏ విషయంలోనైనా నీతో పేచీ పెట్టుకున్నాడా? మంచిగానే ఉన్నాడు. డబ్బు కోసం నేను చాంగు ఆలోచించి చిన్న వలపన్నం. చాంగు పుట్టినరోజు ఈరోజు మా ఇంట్లో మాతో పాటు విందు అరగిద్దువు గాని రండి అని పిలిచాను. మైకేల్ ఏమో నమ్మి రాత్రి డిన్నర్కి మేడపైకి వచ్చాడు. మైకేల్ చాలా జాగ్రత్త మనిషి. మీరు పిలవంగానే వచ్చాడా? నేను నమ్మనే. మైకేల్ చాలా జాగ్రత్త మనిషే. నేను కనిపెట్టాను. చాంగ్ని మీరు చూశారుగా, అందమైంది. నా ప్లాన్ ప్రకారం తరచూ మైకేల్కి కనపడుతూ అతన్ని ఆరాధిస్తున్నట్టు ప్రేమగా సిగ్గుగా చూస్తూ ఉండేది. అలా చెప్పండి మిస్టర్ చాంగీచు, మైకేల్కి వెరైటీ సరుకు కావాలి. నాకు బాగా తెలుసు. నీగ్రోసు, ఫ్రెంచ్, ఆంగ్లో ఇండియన్సు, ఫారెన్ గర్ల్స్, అన్ని రకాల జాతుల ఆడవాళ్లను చూశాడు. డిన్నర్కి స్వయంగా చాంగ్ వెళ్ళి పిలవడం వల్ల ఆ రాత్రి పైకొచ్చాడు. మా దేశంలో ప్రసిద్ధమైన సూప్ అంటూ మొదట టమాటా సూప్ని ఇచ్చాం. నిజమే అనుకుని మా ఆచారం ప్రకారం ముగ్గురం సూపు తింటూ కూర్చున్నాం. సూప్లో మత్తు పదార్థం కలపడం వల్ల మైకేల్ అప్పటికప్పుడే మత్తుగా తలవాల్చాడు. అంతే. అంటే ఆ తర్వాత ఏముంది? వెరీ సింపుల్. చకచక మైకేల్ కంఠం నలమడం, ముక్కలు ముక్కలుగా శరీరాన్ని ఖండించి మాంసంలో చేర్చడం, బొమికల్లో చేర్చడం చకచకా అయిపోయింది. మైకేల్ సామాన్లన్నీ ఎక్కడ దాచారు? మీ ప్లాన్ అర్థమైంది. సామాన్ గురించి చెప్తే సిలువ తీసుకుందామన్నా? చూ నా వైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు. మిస్టర్ చూ, దొంగ అయినా దొరైనా జాయింట్గా పనిచేసేటప్పుడు ఒకరినొకరు నమ్మాలి.
నేను ఆ సిలువను కాజేసే ఉద్దేశంతో అడగడం లేదు, యథాలాపంగా అడిగాను. సరే, నేను పూర్తిగా మిమ్మల్ని నమ్మాను. మనం దక్కించుకోబోయే నిధి చెరిసగం, సరేనా? ఇహపై ముందు కార్యక్రమం గురించి ఇరువురం చర్చించుకొని చేద్దాం. డబ్బు కోసం మైకేల్ని చంపినట్టు నన్ను చంపడానికి మాత్రం ప్రయత్నించొద్దు. నా మాటలకు కోపం వచ్చినట్టుందే. సారీ, తొందరపడ్డాను చూ అన్నాడు. నా వద్ద డబ్బున్నట్టు చూశారు. మైకేల్ని చంపినట్టు నన్ను చంపడానికి ప్రయత్నిస్తే మీ మెడకు మీరే ఉచ్చు బిగించుకున్నట్లు. ముందు జాగ్రత్త పడుతూ అన్నాను. మనిషిని నమ్మాలని మీరే చెప్పి మళ్ళీ అదే మాట అంటున్నారేంటి? బంగారు బాతు బంగారు గుడ్డు రోజుకొకటి మాత్రమే పెడుతుందని బాతునే చంపితే పట్టులో ఎన్ని బంగారు గుడ్లున్నాయో అని ఆశపడితే ఫలితం ఏమైందో నాకు తెలియంది కాదు. అలాంటి పిచ్చి పని నేను ఎప్పుడు చేయను. గుడ్, నేను నమ్ముతున్నాను మిస్టర్ చూ. ఈ లల్లూరామ్ గాడి శవాన్ని ఇప్పుడే ముక్కలు చేయొద్దు. నా అనుచరుల చేత వీడున్న ప్రదేశం, సామాన్లు అన్నీ వెతికించి అప్పుడు చూద్దాం వీడి శరీరంలోనే ఏ భాగంలోనైనా దాచాడేమో అని. సరే, అలాగే చేద్దాం. ఒకసారి ఇప్పుడే మన వాళ్ళకు ఫోన్ చేద్దాం. అలాగే. నేను వాంగీచూ ఫోన్ చేయడానికి కిందకి బయలుదేరాం. తెల్లవారుజామున 4 గంటలు కావస్తోంది. చేతులు పైకెత్తు, పిస్టల్ కిందకి పైకి ఆడిస్తూ అన్నాను. మోసం, ఇదేమిటి? వీళ్ళంతా ఎవరు? నీ అనుచరులా? నన్ను బెదిరించిన, బంధించిన, చచ్చిన ఆ శిలువ ఎక్కడుందో నేను చెప్పను. వాంగీచూ కోపంగా ఊగిపోతూ అన్నాడు. మిస్టర్ వాంగీచూ, శిలువ ఎక్కడుందో నాకు తెలుసు. అబద్ధం. నాకు చాంగుకి తప్ప ఎవ్వరికి తెలియదని ఆ చోట దాచాను. మైకేల్ హత్య బయటపడుతుందేమో అనే భయంతో మైకేల్ ధనాన్ని 2-3 ఏళ్ల దాకా వాడకూడదని పెరటివైపు భూమిలో పాతిపెట్టి కిచెన్ రూమ్స్ కట్టాలంటూ దానిపైన గోడ పెట్టించి మరో రూమ్ ఆ వారంలోనే కట్టించేశాను. వెరీ గుడ్. మనిషికి ఆవేశం తప్పితే మూర్ఖుళ్లాగా మారతాడు. నీ నోటి నుంచే ఆ కాస్త పూర్తయింది. సరే, పిస్టల్ మటుకు మైకేల్ది కదూ? అన్ని రహస్యాలు నాకెలా తెలిసిపోయాయా అని అయోమయంగా మొహం పెట్టి అవునన్నట్టు తలాడించాడు వాంగీచూ. నా పక్కనున్న అతనికి కన్ను సైగ చేశాను. అతను బయటికి వెళ్ళిపోయాడు. నమ్మించి ద్రోహం తలపెట్టావు. నిన్ను మించిన ద్రోహి ఎక్కడా ఉండడు. నవ్వి ఊరుకున్నాను. బూట్లు టకటకలాడిస్తూ ఇన్స్పెక్టర్ పైకొచ్చాడు. నీ పని కానియచ్చు ఇన్స్పెక్టర్ బాయ్. నా పని అయిపోయింది. వేడీలు తీసుకుని ఇన్స్పెక్టరు వాంగీచూ వద్దకు నడిచాడు. ఇదేమిటి? వాంగీచూ గజగజ వణికిపోతూ అన్నాడు. ఓహో, అసలు విషయం నీకు చెప్పలేదే కదూ? స్మగ్లర్స్ వల్ల దేశం ఎంతగానో నష్టపోతోంది. వాళ్ళు మటుకు మకుటం లేని మహారాజుల్లాగా చలామణి అయిపోతున్నారు. పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వము కళ్ళు మూసుకొని లేరు. స్మగ్లర్స్ని బంధిస్తూనే ఉన్నారు. అయితే ఉన్నత పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులు కూడా కొందరు స్మగ్లర్లతో చేతులు కలపడం వల్ల సరి అయిన న్యాయం జరగడమే లేదు. ఈ ఎమర్జెన్సీలో స్మగ్లర్స్ని పట్టుకోవడం, వాళ్ళ ఆస్తులు అక్రమ సంపాదనని తెలిస్తే ఆస్తులను జప్తు చేసుకోవడం అమలు పరిచారు. పెద్ద పెద్ద స్మగ్లర్స్ని ఎప్పుడైతే ప్రభుత్వం పట్టేసిందో అప్పుడు కొందరు పెద్ద స్మగ్లర్లు పరారయ్యారు. మైకేల్ పేరు పొందిన పెద్ద స్మగ్లర్ తనని పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారని, తన ఉనికి ఆధారాలతో సహా తెలిసిపోయిందని ఎప్పుడైతే తెలుసుకున్నాడో వీలైనంత రొక్కం, నగలు, నాణ్యాలు మూటగట్టుకొని పరారయ్యాడు. మైకేల్ వెనకనే బయలుదేరి వెళుతూ రంగూన్ దాకా వచ్చాం. రంగూన్లో మైకేల్ చటుక్కున మాయమయ్యాడు. మైకేల్ ఈ హోటల్లో దిగినట్టు తెలుసుకున్నాం. హోటల్లో దిగిన మైకేల్ హోటల్ దాటి బయటికి పోనట్లు మాకు తెలుసు. మరి ఏమైనట్టు? ఈ హోటల్లోనే దాగి ఉన్నాడా? సజీవ సమాధయ్యాడా? అది తెలుసుకోవడానికే మేము విశ్వ ప్రయత్నాలు చేశాం. ఫలితం శూన్యం. నేను ఒక కొత్త ప్లాన్ వేశాను. బందిపోటు దొంగ భగవాన్ దాస్ 2 ఏళ్ల క్రితం జైలు నుంచి పరారై ఇంతవరకు పట్టుపడకుండా తిరుగుతున్నాడు. ఒక దొంగగా, డబ్బు విచ్చలివిడిగా వెదజల్లే మారు వేషగాడిలాగా బందిపోటు భగవాన్ దాసుగా నేను రూపం దాల్చి నీ హోటల్లో స్థానం సంపాదించాను. నన్ను నమ్మావు. నా అనుచరులు నాతో పాటు నాటకమాడి సహకరించారు. లల్లూరామ్ ఎవరనుకున్నావు? ఇదిగో ఈ ఇన్స్పెక్టర్ గారే.
లల్లూరాం మరణించాడని చెప్పి పెట్టెలో పెట్టి మనం కిందకొచ్చాం. అప్పుడు గాలి కోసం పెట్టెలోంచి బయటకొచ్చాడు. నేను కాల్చింది బొమ్మ పిస్టల్. లల్లూరాం పొట్ట నొక్కుంటూ ముందుకు పడిపోతే వీపు మీద నుంచి రక్తం వచ్చే ఏర్పాటు ముందే చేసుకొచ్చాడు. నీవు నన్ను బాగా నమ్మాలని పిస్టల్తో కాలికి చేతికి కాల్చుకొని గాయం చేసుకున్నాను. నాపై పూర్తిగా నమ్మకం ఏర్పడింది. నిధి లేదు, నిక్షేపము లేదు. ఆశ మానవుణ్ణి రాక్షసుల్లాగా మారుస్తుంది. అదే జరిగింది. అన్నట్టు నీ మాటలన్నీ రికార్డ్ అయ్యాయి. వేరే సాక్ష్యం అక్కర్లేదు. ఓ అన్నట్లు నేనెవరో నా పేరేంటో చెప్పలేదు కదూ. నేనేమో డిటెక్టివ్ని. నా పేరు విజయ్. ఇప్పుడు అర్థమైందా? మిస్టర్ వాంగీచూ తల వంచుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. మరి తప్పకుండా లైక్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.